హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. లేట్ అయిపోయింది ఈరోజు వీడియో. మా ఫ్రెండ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందండి. మరీ చెప్పింది. లంచ్ కూడా అక్కడే అనమాట. అయితే మాకు రేపు నోములండి. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే 6 గంటలకే లేచాను. 6 గంటలకే లేచి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసి మొత్తం తడిబట్ట పెట్టేశాను. పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ నిన్న ముందు రోజే దుప్పట్లు అవన్నీ ఉతికేసానండి. దులుపులు అవన్నీ చేశాను. అవన్నీ ఎందుకులే చూపించడం, అందరూ చేసుకునే పనులే కదా అని చెప్పి నేను చూపించలేదు. ఇంకా పిల్లలు లేచిన తర్వాత బెడ్రూము, హాలు, ఇంకొక చిన్న రూమ్ ఉంది కదా, అదే నేను వాడే రూము, టైలరింగ్ కోసం వాడే రూమ్, అదంతా కూడా మళ్ళీ తడిబట్ట పెట్టేసి మొత్తం కూడా అంతా క్లీనింగ్ అయిపోయిందండి. క్లీనింగ్ అంతా అయ్యేసరికి 11 అయింది. అప్పుడు తల స్నానాలు చేసి ఇంకా చీర కట్టుకుని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానమాట. 12:30కి అలా స్టార్ట్ అయింది. సో పూజ బాగా జరిగింది. భోజనం కూడా అక్కడే చేసి వచ్చిన తర్వాత ఇదిగో ఎన్ని వచ్చినాయో చూసారా కొరియర్లు. అసలు ముందు రోజు శనివారం ఒకటి కూడా రాలేదండి. ఆదివారం అలా బయటికి వెళ్ళడం లేదా, మేడం కొరియర్, మేడం కొరియర్, మేడం కొరియర్, ఒకటే ఫోన్లు పూజ దగ్గర ఉన్నప్పుడు. అక్కడ బ్యాగ్ పెట్టే వెళ్తాను నేను. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా బ్యాగ్ పెట్టి వెళ్తాను. ఆ బ్యాగ్లో వేసామంటాను అనమాట. సో వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయిందిలేండి. ఫోన్ చేశారు. మామూలుగా అయితే బ్యాగ్ చూసి ఫోన్ చేశారు, మేడం మీరు లేరా, బయట ఉన్నారా, బ్యాగ్ పెట్టి వెళ్ళారంటే అవునని ఇంకా పిన్ షేర్ చేస్తే ఇంకా వేసేసి వెళ్ళిపోతాను. బాగా అలవాటు అయిపోయిందిలేండి. ఇంతకీ నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అయితే ఈ బ్లౌజ్ నాకు వచ్చి రాని టైంలో కుట్టుకున్న బ్లౌజ్ అండి. అంటే లాక్డౌన్ టైంలో అనమాట. ఎంత బాగా కుదిరిందంటే, ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇది చూసినప్పుడల్లా అలాగే అనిపిస్తుంది అనమాట. అంటే అసలు కొంచెం కూడా లావ్ అవ్వలేదు. సో సేమ్ అలాగే ఉన్నాను పర్సనాలిటీ అనేది. చేతులు కొంచెం లావ్ అయినాయండి, ఒక కుట్టు విప్పాను. ఇంకా బాడీ అంతా అలాగే ఉంది. ఆర్మ్ లూజ్ అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. కానీ చాలా బాగా కుదిరింది. మరి ఎలా కట్ చేసుకున్నానో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బాగా కుదిరింది. ఇది వచ్చేసి ఫేస్బుక్లో బుక్ చేసుకున్నాను. అప్పట్లో అలాగా ఇన్స్టాగ్రామ్లో అవి ఏం లేవండి. ఎప్పుడు లాక్డౌన్ టైము, దగ్గర ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మా చిన్నోడు ఇంకా అప్పటికే 3 మంత్స్ ఎంతో ఉన్నాడు అప్పుడు అనమాట. ఫేస్బుక్లోనంతా. సో ఫేస్బుక్లో నేను ఆర్డర్ పెడితే ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, బాగుంది. ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు వీడియో. వేపాకులు తీసుకొచ్చారు. అసలు ఏం జరిగిందో చెప్తాను. మొత్తం కూడా తీసేసానండి. తీసేసి చక్కగా ఒక కవర్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ముందైతే ఈ బ్యాగ్లో వేస్తున్నాను. కొంచెం ఏమో మిక్సీ పట్టేసి రుబ్బేసి ఒళ్ళంతా రాసుకుని ఒక అరగంట అయ్యాక స్నానం చేశాను అనమాట. ఇంకా కొంచెం సేపటికి స్నానం చేసి ఒక గంట అయింది. ఒళ్ళు నిండా ఏదో చీమలు కరిచినట్టు మొత్తం కూడా స్వెల్లింగ్ లాగా వచ్చేసి దురదలు మొత్తం కూడా. అసలు ఈ బాబోయ్ ఏమైంది, అసలు ఎంత మంచిది కదా ఇది, ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే కొత్త ప్రాబ్లం అనమాట ఇది. అప్పుడు నాకు అర్థమైంది, డ్రై అయిపోయింది స్కిన్ మొత్తం కూడా. ఇది ఫేస్ అంతా కూడా స్మూత్ లాగా అనిపించింది అనమాట. డ్రై అయిపోయింది మొత్తం, బాడీ అంతా స్కిన్ అంతా డ్రై అయిపోయి ఇచ్చింగ్ లాగా వచ్చేసింది అనమాట. మళ్ళీ అర్ధరాత్రి 12 అయిందో ఎంత అయింది లేచి, నా దగ్గర క్రీమ్ ఉందిలేండి, డాక్టర్ ఇచ్చిన క్రీము. ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఆవిడ చెప్పిందనమాట, మీది డ్రై స్క్రీన్ లాగా ఉంది, కొంచెం అవి రాసుకుంటూ ఉంటే మంట అలా రాదని. ఇంకా అంటే వెంటనే బాడీ మొత్తం ఆ క్రీమ్ అంతా రాసుకున్న తర్వాత ఒక గంట తర్వాత నిద్ర పట్టింది. అంటే 1 గంట పడుకున్నాను అనమాట. మళ్ళీ 6 గంటలు లేచిపోయి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి. అసలు ఎంత ఇబ్బంది అయిపోతుందంటే, ఇది ఎప్పుడు తగ్గుతాయో ఏంటో, ఎన్ని రోజులు తగ్గుతుందో ఏంటో అని ఒకటే బాధగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేశానంటే ఆకుల్ని కడిగేశానండి. కడిగేసి ఒక డబ్బాలో పెట్టాను అనమాట. కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. మొత్తం కూడా అంటే ర్యాషెస్ కింద వచ్చేసింది అనమాట. నాకు తెలిసి మనం నీళ్ళు కాచుకునేటప్పుడు మాత్రం వేసుకోవాలేమో. మనని తెలివితేటలన్నీ తింగరగా ఉంటాయి కదా. ఎంత కష్టపడ్డానో అసలు ఆ మిక్సీలో పట్టడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఆకులు కదా, కొంచెం వాటర్ వేసి మరీ పలుచగా ఉంటే ఒంటికి పట్టదు కదా. అలాగే ఏదో తిప్పలు పడి మొత్తం మీద అయితే మిక్సీలో అయితే తిప్పాను. అయితే నాగుల చవితి కదండి, నైట్ స్వీట్ చేశాను అనమాట. పిల్లలు మార్నింగ్ లేరు, అది స్కూల్కి వెళ్తారు కదా, వచ్చిన తర్వాత స్వీట్ చేశాను వాళ్ళ కోసం. సేమియానే కావాలి అన్నారు అందుకుని. సో ఇంట్లో అంతా క్లీనింగ్లే సరిపోయినాయండి. అసలు రెస్టే లేదు, మిషన్ కూడా ఏమి ఎక్కలేదు. సోమవారం అయితే వీడియో ఎక్కువ షూట్ చేయనేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఫాస్టింగ్లో ఉంటాం కదా. పైగా ఇవన్నీ వీడియోస్ తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను ఒక్కదానే చేసుకోవాలి. అందుకుని అన్నీ కూడా 21 పప్పులు నానబెట్టుకోవాలి. అవన్నీ చాలా పని ఉంది. ఏది మర్చిపోయినా కూడా పొద్దున చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇలా మిక్సీ పట్టేశాను, కానీ తిరగలేదు. కానీ ఏదో 2-3 సార్లు ఇబ్బంది పడి తిప్పితే ఇంకా మెత్తగా అయింది. మన గోరింతాకు ఎలా ఉంటుంది అలా అలాగా మిక్సీ తిప్పుకుంటేనే ఒంటికి పడుతుంది అనమాట. కానీ ఏంటో మరి ఒళ్ళంతా రాసుకున్న తర్వాత ఏదో చీమలు కుట్టినట్టుగా అయిపోయిందండి. ఎండిపోయిందనమాట. డ్రై స్కిన్ అయిపోయేసరికి అలా వచ్చింది. మళ్ళీ దానికి క్రీములు, లోషన్స్ అవన్నీ యూజ్ చేయగా
కొంచెం నార్మల్ స్టేజ్కి అయితే వచ్చింది. ఇదిగో చెక్ చేసుకుంటున్నాను, అంటే మనకి దీనిపైన ఉంటుందా లేదా అని. మెత్తగా ఉంటేనే కదా టచ్ అయ్యేది. సరిపోలేదని చెప్పేసి మళ్ళీ మిక్సీ పట్టాను అనమాట. ఇప్పటికే 10,000 దాటిపోయిందండి మందులకి, టెస్టులకి, వాటికి వీటికి. అయినా అసలు రిజల్ట్ అనేది ఒక 5 డేస్ 6 డేస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదో నార్మల్ స్టేజ్కి వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. పొద్దున్నే కషాయం తాగుతున్నాను, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. ఇంకా చూడాలి, ఇంకా వేరే డాక్టర్స్కి వెళ్ళే కొద్దీ, డాక్టర్లు మార్చే కొద్దీ డబ్బులు అయిపోతున్నాయి కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. ఇంకా అయిపోయినట్టే. దీన్ని కొంచెం ఎక్కువ మిక్సీ పడుతున్నాను అనమాట, పదే పదే తిప్పుకోకుండా. టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, పాడైపోతుంది కూడా అంతంతా మిక్సీ పెట్టుకుంటే ముందే. సో మిగతావి కూడా అలాగే చేశాను. కొన్ని ఉంచాను కవర్లో పెట్టేసి, స్నానం చేసినప్పుడు మరిగించుకోవచ్చు నీళ్ళలో వేసుకుని. ఇది కూడా బాగా కడిగేసి దీన్ని కూడా మిక్సీ పట్టేశాను. కానీ ముక్కల కింద కట్ చేయలేదు, తర్వాత మళ్ళీ రాకపోతే మళ్ళీ ముక్కల కింద కట్ చేశాను అనమాట, చిన్న చిన్న ముక్కల కింద. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీన్ని కూడా మిక్సీ పట్టేశానండి. ఇది కూడా తిప్పేశాను. ఇదైతే చాలా మెత్తగా అయింది, చాలా అంటే చాలా మెత్తగా బాగా వచ్చింది. ఇది కొంచెం గరుగ్గా ఉంది. దీనికి ఇలా మిక్సీ పట్టేస్తే పక్కన పెట్టేయచ్చు. మొన్న మిక్సీ పాడైపోయింది, మళ్ళీ రిపేర్ చేయించాం. కొంచెం ఖర్చులు అనేవి ఈ మధ్యన బాగా ఎక్కువ అవుతున్నాయి. అయినా ఎప్పుడుదో మిక్సీ లేండి, అప్పుడే 5 ఇయర్స్ అవుతుంది తీసుకుని. 5 ఇయర్స్ ఏంటి, 6-7 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, ఎక్కువే రోజులైంది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేస్తాము. ఇంకోది అవ్వలేదు, కిందది అయిపోయింది మెత్తగా. మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాను. అలా 2 సార్లు పట్టేసరికి ఇంకా సరిపోయింది ఇది. దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దీన్ని కూడా మిక్సీ పట్టేశాను. మొత్తం ఎంత గ్రీన్ అయిపోయిందంటే బాడీ మొత్తం, డ్రెస్సులు అన్నీ కూడా గ్రీన్ అయిపోయినాయి. సబ్బు కూడా గ్రీన్ అయిపోయింది, అంత కలర్ ఉందన్నమాట, న్యాచురల్ కలర్. మళ్ళీ ఇది రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టేశాను, ఎందుకంటే మళ్ళీ ఇది కొంచెం బరకగా వచ్చింది కదా, అందుకని. రేపు బూరెలు ఎలా చేస్తానో ఏంటో, ఇప్పటి నుంచి ఒక 4-5 వీడియోలు తీసుకుని సేవ్ చేసి పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం నాకు ఇది ఒక గండం అండి, ఆ బూరెలు అనేవి. అయితే బయట వేయించేద్దామా అనుకున్నాను, కానీ మనమే వేయాలంట. బయట వాళ్ళు అయితే వేయకూడదు, మనమే వేసుకోవాలి అన్నారు. అందుకనే మళ్ళీ నేనే వేయాలని పప్పులన్నీ నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇది కూడా అయిపోయిందండి, బాగా మెత్తగా వచ్చింది, బాగుంది. దీన్ని తీసి ఇంకా బాగా వచ్చిందనమాట. ఇలా డైరెక్ట్గా అప్లై చేయకండి, ఏమో నాకైతే అలా అయిపోయింది స్కిన్ అనేది డ్రైగా. సో మీకు కావాలంటే మాత్రం వాటర్లో వేసుకుని బాగా మరిగించుకుని దాంతో స్నానం చేస్తేనే బెస్ట్ అనిపించింది నాకైతేని. సో ఇదంతా కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఒక 4-5 రోజులు రాసుకొచ్చాను. ఇంకా నేను నా వల్ల కదా తీసి పాడేసాను, సెట్ అవ్వలేదు కదా అందుకుని. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పిల్లల్ని ట్యూషన్ పంపించేశానండి. పంపించి ఇంకా వచ్చేసరికి స్వీట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. ఎలా చేశానో మీతో షేర్ చేస్తాను, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అంటే 2 in 1, స్వీట్ కింద ఉంటుంది, ఇంకా సేమియా కింద కూడా ఉంటుంది అన్నమాట. మా చిన్నోడు సేమియా తినట్లేదు ఈ మధ్యన, స్వీట్ కావాలంటున్నాడు. అందుకని చెప్పేసి స్వీట్ లాగా తయారు చేశాను. ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత స్నానం చేసి ఇంక ఇదంతా అప్లై చేసుకుని మళ్ళీ స్నానం చేశాను. 2 సార్లు చేశాను, అప్లై చేయకముందు ఒకసారి, చేసిన తర్వాత ఒకసారి. రిజల్ట్ మాత్రం ఏమీ లేదు. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేయటమే. ఎంతైందో చూపిస్తాను చూడండి. ఇదిగో ఇంత వచ్చింది, సేమ్ గోరింతాకులాగే ఉంది.
ఇప్పుడు సేమియా చేస్తున్నాను, అదే 2 in 1 స్వీట్ అండ్ సేమియా. ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఫ్రై చేసినవే తీసుకుంటున్నానండి. ఈ మధ్యన కొంచెం ఆయిల్ వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. డ్రై ఫ్రూట్స్ నా దగ్గర రెండే ఉన్నాయి, బాదం ఒకటి, కాజు ఒకటి. కాజు ఏమీ కట్ చేయలేదు, బాదం మాత్రం చిన్న ముక్కల కింద, అంటే ఒక బాదం 3 ముక్కల కింద కట్ చేశాను. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను. ఇలాగా ఇలా బాగా ఫ్రై చేసి, ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒకరి ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే డ్రెస్లో వెళ్ళాను అనమాట. అయితే మన వాళ్ళు కామెంట్ చేశారు, అలా వ్రతానికి వెళ్ళినప్పుడు చీర కట్టుకో కుమారి, ఆ డ్రెస్లో వెళ్ళకు అని. అందుకని ఈసారి చీర కట్టుకున్నాను. ఆ చీర ఎక్కడ తీసుకున్నాను అంటే ఫేస్బుక్లో తీసుకున్నానండి. 1500 కాదు 1500 కాదు, 1000 రూపాయలు. అప్పట్లో 1000 రూపాయలు, ఒక 6 years బ్యాక్ అనమాట. వస్తుందో రాదో అని, ఎలా వస్తుందో ఏంటో, అసలు నమ్మొచ్చా లేదా, రిటర్న్ అయితే ఉండదు, నమ్మొచ్చా లేదా అని చాలాసార్లు ఆలోచించి బుక్ చేశాను అనమాట. అప్పట్లో కొత్త, నాకంత ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా కొత్త అనమాట. నాకు అసలు అంత నాలెడ్జ్ కూడా లేదు. ఇదిగోండి, ఇవి ఇలా ఫ్రై చేసిన కలర్ వచ్చేంత వరకు చాలా బాగా వచ్చింది. దానికి వచ్చిన వర్క్ కూడా నేనే అప్పట్లో మగ్గం వర్క్ నేర్చుకున్నానని చెప్పాను కదండి. అంటే టైలరింగ్ మీద ఇంకా వెళ్ళలేదన్నమాట బ్రెయిన్ అనేది. మగ్గం వర్క్ చాలా డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని స్టాండ్ కూడా కొనుక్కున్నాను. ఎక్కడ, అప్పట్లో మీషో లేదు, దీంట్లో అమెజాన్లో కొనుక్కున్నాను. ఎక్కువ నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ యూజ్ చేసేదాన్ని. కొనుక్కుని చైన్ కుట్టు నేర్చుకున్నాను. దాని మీదనే ఏదో పిచ్చిగా వర్క్ వేసేసుకున్నాను. సరిగ్గా నీట్గా రాలేదు, కానీ ఆ ప్లెయిన్గా ఉంది కదా వేసుకున్నాను అనమాట. ఈసారి చూపిస్తాను దగ్గర నుంచి మీకు. ఇదంతా కలర్ వచ్చేసిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టట్లేదండి, దీంట్లోనే వాటర్ వేసేస్తున్నాను అనమాట. ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి, సేమియా పలుకులు 1.5 వేసాను అనమాట. అంటే మరీ మెత్తగా అయిపోకుండా ఉండటానికి. 1.5 గ్లాసు, 2 గ్లాసులకి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసాను. అదే బాగా మరిగిపోయిన తర్వాత అరకప్పు పంచదార. ఫస్ట్ అయితే పలుకులు వేసాను. పలుకులు వేసేసి బాగా మరిగించేసానండి. ఇలా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలంటే నేనేం సాల్ట్ ఏం వేయలేదు. సాల్ట్ వేయకుండానే చిన్న చిటుకుడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుందని మన వాళ్ళే చెప్పారు. స్వీట్ కదా, స్వీట్లో సాల్ట్ ఉండాలంట కొంచెం. అదే మనం కారం వేసుకున్నప్పుడు కొంచెం స్వీట్ వేసుకోవాలంట, బెల్లం లాంటిది. నేను ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చిందండి. ఇది సాఫ్రాన్ అనమాట, కుంకుమ పువ్వు, స్వీట్లో వేసుకోమని ఇచ్చింది. సో దీన్ని వేయగానే చూసారా కలర్ అనేది ఎల్లో కలర్ ఎలా వచ్చిందో. నేను ఇంకా వేరే కలర్స్ కూడా ఏం వేయలేదు. బాగా మరిగిపోయిన తర్వాత నేను ఇంకా పలుకులు వేసేసాను. పలుకులు వేసేసి బాగా మరిగించేసాను. ఇలాగా మరుగుతున్నప్పుడే పలుకులు వేసేసాను అనమాట. ఇంకా అది ఉడికిన తర్వాత పంచదార వేసాను. ఇది బాగా ఉడికిన తర్వాత నేను మళ్ళీ సపరేట్గా పైన ఏమి వేయట్లేదండి డ్రై ఫ్రూట్స్, దీంట్లో ఉడికిందే. చాలామంది డ్రై ఫ్రూట్స్ చేసేసి పక్కన పెడతారు కదా, అలా ఏం చేయలేదు. ఇలా బాగా మరిగిన తర్వాత పలుకులు వేసాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత అర గ్లాసుడు పంచదార వేసాను అన్నమాట. ఇది గ్లాస్ ఉంది కదా, అది హాఫ్ గ్లాస్ వేసాను, మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అందుకుని. అంటే అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ, ఎంతైనా కొంచెం ఎక్కువ అయిందిలేండి స్వీట్ అనేది.
ఇదంతా ఉడికిపోయిన తర్వాత, కానీ స్ట్రక్చర్ మాత్రం చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగా వచ్చింది. పాకంలాగా అయింది మొత్తం కూడా. ఇలా నేను చేస్తున్నప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ అలవాటని మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, అందుకని టిష్యూ పేపర్ అవన్నీ కూడా పక్కనే పెట్టుకుంటానమాట. ఇలా బాగా ఉడికిపోవాలి పలుకులు. పంచదార వేసామంటే మరి ఏమవుతుందంటే కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇలా బాగా ఇంకా పంచదార వేసుకోవచ్చు ఈ టైంలో. ఇలా బాగా ఫ్రై చేయాలి. బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పంచదార వేస్తున్నానండి. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఉడకలేదంటే మళ్ళీ గట్టిపడిపోతుంది. మూత పెడుతున్నాను, మగ్గ పెడుతున్నాను దమ్ములాగా. మగ్గిపోయిన తర్వాత ఇంకా తీసి చూపిస్తాను చూడండి. కొంచెం మగ్గిపోతుంది అన్నమాట. దమ్ పెట్టినట్టు పెడితే మంచి పలుకు కింద వస్తుంది. సేమ్ ఎలాగైతే మన బిర్యానీకి దమ్ పెడతామో అదే టైపు. మీరు ఎప్పుడైనా సరే ఉప్మా చేసుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి, బాగా పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాను కెమెరా ఆన్ చేసి, అందుకని ఇంతసేపు వీడియో కనిపిస్తుంది. నేను ఎడిటింగ్ చేయలేదండి, డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. చూసారు ఎంత పొడిగా వచ్చిందో. సో దీంట్లో స్వీట్ వేసేస్తున్నాను, ఇంకా షుగరు. ఉప్మాలాగా అయిపోయింది కదా, దీంట్లో షుగర్ వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలి, బాగా కరిగిపోయి మంచిగా స్వీట్ అనేది రెడీ అవుతుంది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే చిన్న బాబుకి కొంచెం స్వీట్ తీసేస్తాను, పెద్ద బాబుకేమో ఇందులో పాలు వేసేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పాకం అంతా బాగా రావాలన్నమాట. అలా వేసేసి ఇలా దింపకూడదు, బాగా రావాలి పాకం అనేది. పాకం వచ్చిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసానండి. అంతా కూడా బాగా పాకం వస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. దీంట్లో ఇంకేం కలర్స్ వేయట్లేదు. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారు మొత్తం కూడా పాకం కింద ఎలా తయారవుతుందో. మనం స్వీట్గా కావాలనుకుంటే కొంచెం ఆరెంజ్ కలర్ కాకుండా వేరే రెడ్ కలర్ వేసుకుంటే అది హల్వాలాగా అయిపోతుంది అనమాట. చూడండి మీకు పాకం ఎలా వస్తుందో. దీన్ని బాగా ఫ్రై చేసేయాలి, అదే బాగా కలపాలి. అయిపోయిందండి, ఇంకా కొంచెం దగ్గర పడాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసుకుని వేసుకోండి. షుగర్ అనేది ఎక్కువైపోయిందంటే మళ్ళీ పాలు ఎక్కువ పడతాయి. మొన్న ఫ్లిప్కార్ట్లో అర్బన్ వైప్ అని కిచెన్ క్లీనర్ ఉందంట, దాంతో ఫ్రిడ్జ్లో అవన్నీ బాగా క్లీన్ చేసుకోవచ్చు అంట. నల్లగా అయిపోయినాయి. బుక్ చేస్తున్నాను, అది కానీ వర్కౌట్ అయితే మీకు చెప్తాను. ఫర్నిచర్ అవన్నీ బాగా క్లీన్ చేసుకోవచ్చు అంట. అది ఎంత అంటే 199 రూపీస్ అలా ఉంది. నేను ట్రై చేసి అప్పుడు నేను మీకు రివ్యూ ఇస్తాను.
ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అంట. అర్బన్ వైప్ కిచెన్ క్లీనర్. ఇదిగో ఎంత బాగా వస్తుంది చూసారా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇదిగో మొత్తం అయిపోయింది. ఇంకా దీంట్లో కొంచెం పాలు వేసేసుకుంటే స్వీట్ అయిపోతుంది, అది సేమియా అయిపోతుంది. ఇది 2 రోజుల వరకు నిలవ ఉంటుందండి. మంచి తీగ పాకంలా వచ్చింది కదా, నిలవ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగితే పెట్టడానికి అలా 2 రోజులకు సరిపడంతా చేసేస్తాను. ఉండదు యాక్చువల్గా 2 రోజులు ఏమి ఉండదు, 2 సార్లు తినాలంటే అయిపోతుంది. చెప్తున్నాను యాక్చువల్గా అయితే నేను అంత గట్టిగా చేస్తే 2 రోజుల వరకు ఉంటుంది అనమాట. నేను తర్వాత మళ్ళీ ఇది కొంచెం తీసేసి ప్లేట్లోకి మళ్ళీ పాలు వేసేసానండి. పాలు వేసేసి ఇంకా సేమియాలా చేసేసాను అనమాట. ఇలా చేసినా కూడా మంచి పలుకు కింద మనకి షీర్ కుర్మా ఎలా ఉంటుంది, మన సిస్టర్స్ చేస్తారు కదా రంజాన్ టైంలో, అలా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. రేపు మాత్రం మీకు వీడియో రావాలంటే కష్టము, ఎందుకంటే మొత్తం ఫుల్గా బిజీగా ఉంటాను. కుదిరితే నైట్ 10 అయినా సరే పెడతాను, ఎందుకంటే డైలీ పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే భోజనాలు అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైనా క్లిప్స్ ఉంటే నేను ఖచ్చితంగా ఒక అరగంట అన్న వీడియో వచ్చేటట్టు చూద్దామని అనుకుంటున్నాను. చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో. పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించేస్తానండి. పంపించిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళకి టిఫిన్ స్నాక్స్, అన్నం అక్కర్లేదు, స్నాక్స్ అయితే సరిపోతుంది. టిఫిన్ అంటారా, ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, అది వేసేసి వాళ్ళని పంపించేస్తాను. ఇంకా మాదైతే ఫుల్ ఫాస్టింగ్ అయిపోయిందండి. సేమియా కూడా రెడీ అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసాను అనమాట. అందుకని నేను వేరేది ఏదైనా బుక్ చేసి మీకు రివ్యూ ఇస్తాను.